బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నంద్యాల లయన్స్ క్లబ్ 1970లో ప్రారంభించబడింది నంద్యాలలో. అప్పటి నుండి 54 సంవత్సరాలుగా నంద్యాల లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను నిరంతరంగా చేస్తూ ఉంది. ఈ 24-25వ సంవత్సరానికి లయనిస్టిక్ ఇయర్కి నూతన అధ్యక్షులుగా రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ నిజాముద్దీన్ గారు అధ్యక్షులుగా, సిరిగిరి ఆయుర్వేద వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున సిరిగిరి రమేష్ కార్యదర్శిగా, అదేవిధంగా మామిల నాగరాజ్ కోశాధికారిగా, వివిధ కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీస్, వివిధ కార్యక్రమాల కమిటీ చైర్మన్లు ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మన మంత్రివర్యులు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి గారు ఫరూక్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి వారు సందేశం ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ సంవత్సరం కూడా గతంలో లాగానే సేవా కార్యక్రమాలను నిరంతరంగా ముమ్మరంగా చేయడం జరుగుతుంది. ఆరోగ్య సేవా కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు, ఆరోగ్య శిబిరాలు, అదేవిధంగా విద్యా కార్యక్రమాలు, సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలని, వికలాంగుల సంక్షేమ కార్యక్రమాలని విరివిగా నిర్వహించి ప్రజలందరికీ మేలు చేయడానికి లయన్స్ క్లబ్ ఈ సంవత్సరం కూడా తన సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. 2024-25 సంవత్సరానికి గాను లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు లయన్స్ క్లబ్ బాడీ అయినటువంటి ఎంఏ గుప్తా గారు, విజికే కృష్ణమూర్తి గారు, ఏవిఆర్ ప్రసాద్ గారు, డాక్టర్ లయన్ రవికృష్ణ గారు, సహదేవుడు గారికి నేను చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ లయన్స్ క్లబ్ అనేది వీళ్ళకు పరిచయం అక్కర్లేని పెద్ద సేవా సంస్థ. దాంట్లో నేను ప్రెసిడెంట్గా భాగమైనందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఈ సంవత్సరం నంద్యాలలో నేను నా సేవా కార్యక్రమాలను విస్తృతపరిచి వికలాంగులకు కానీ, డిస్ట్రిబ్యూట్ కానీ, అనాథాలకు కానీ ప్రతి ఒక్కరికి నా వంతుగా నేను సహాయ సహకారం అందిస్తానని కోరుకుంటున్నాను. ఇందుకు
నా లైన్ మిత్రులందరినీ సహకరించవలసిగా కోరుతున్నాను. నంద్యాల ప్రజలకు తెలియజేయడంగా నన్ను లయన్స్ క్లబ్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు లయన్స్ క్లబ్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ లయన్స్ క్లబ్ ఏవిఆర్ ప్రసాద్ గారికి మరియు విఆర్ గుప్తా గారికి, రవికృష్ణ సార్ గారికి మరియు కృష్ణమూర్తి గారికి, సహదేవుడు సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా పత్రికా విలేకరులు మరియు మీడియా విలేకరులు అందరికీ మీ వంతు సహాయక సహకారాన్ని మాకు అందిస్తారని కోరుకుంటూ ఇంతటితో